10వ తరగతి విద్యార్థులు 2025వ సంవత్సరంలో మార్చి 19వ తారీఖు రాయబోయే హిందీ ఎగ్జామ్ గురించి మనం కొంచెం క్లుప్తంగా చెప్పుకున్నాము. ఆల్రెడీ మీరు ఇప్పటికే కూడా అన్నీ ప్రిపేర్ అయ్యి ఉంటారు. కానీ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక్కసారి రివిజన్ చేస్తారని చెప్పి నేను కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పదలుచుకున్నాను. గ్యారంటీగా ఈ విధంగా మీరు ఒక్కసారి ఈ క్వశ్చన్స్ అన్నీ రివిజన్ చేసుకుంటే 90 మార్క్స్ కంపల్సరీ వస్తాయి. చదవడం రావడానికి కూడా కనీసం తక్కువలో తక్కువ 40 మార్క్స్ కంపల్సరీగా సంపాదించుకోగలరు. ఏంటంటే మనకి హిందీ పేపర్ భాగ్ 1 కంపల్సరీగా రాసేటప్పుడు మాత్రం భాగ్ 1, భాగ్ 2, భాగ్ 3, భాగ్ 4 అనే మెన్షన్ చేయండి. 90 మార్క్స్ అబౌవ్ తెచ్చుకున్న వాళ్ళందరూ కూడా 12 బిట్లు స్కోర్ చేయగలరండి. కానీ కొంతమంది 50 అబౌవ్ 60 తెచ్చుకునే వాళ్ళకి 1వ బిట్టు కంపల్సరీగా అందరికీ తెలుస్తుంది. శీతల్ తద్భవ్ తత్సం తద్భవ ఉంటుంది. తర్వాత మళ్ళీ 6వ బిట్టుకు వచ్చి సమాసులో ద్విగు సమాస్ కానీ ద్వంద్వ సమాస్ కానీ తత్పురుష ఈ మూడిట్లో కంపల్సరీగా ఒకటి వస్తుందండి. తర్వాత 5వ బిట్టుకు వచ్చి ఉపసర్గు ప్రత్యయ్. ఉపసర్గు ఒక పదంలో ముందు వచ్చేది ఉపసర్గ అని తర్వాత వచ్చేది ప్రత్యయ్ అని వాళ్ళకి కొంచెం మనం తెలియజేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఆ బిట్టు సంపాదించుకోగలరండి. 12 బిట్లో కంపల్సరీగా తక్కువలో తక్కువ 6 బిట్లు తెచ్చుకోగలరు. 50-60 మార్కులు వచ్చేవాళ్ళు. మిగతా వాళ్ళు మాత్రం 12 బిట్లు 12 తెచ్చుకోగలరండి. నెక్స్ట్ భాగ్ 2లో 4 పేరాలు ఇస్తాడు. ఒక్కొక్క పేరాలో నుంచి 5 క్వశ్చన్స్ ఉంటాయి. మీరు కంపల్సరీగా ప్రతి పేరా నుంచి 5 క్వశ్చన్స్కి 5 ఆన్సర్ చేయగలరు. అక్కడే ఉంటాయి కాబట్టి ఆన్సర్లు ఖచ్చితంగా ఫస్ట్ తతారా వామిలోకి కథ దానిలో కవి ఎవరో చదువుకోండి. ఆ 4 క్వశ్చన్స్ అక్కడే ఉంటాయి. ఖచ్చితంగా మీకే కనుక తెలియకపోతే ఫస్ట్ క్వశ్చన్లో ఉన్నటువంటి ఆ పదాలైనా కానీ మొదటి లైన్లో బట్టి చూసుకోండి. అంటే తాతారా వామిరో కథలో ఉన్నటువంటి ఒక పారాగ్రాఫ్ వస్తుంది. తోపులో నుంచి ఒక పారాగ్రాఫ్ కంపల్సరీగా రెండిట్లో వస్తాయి. ఒకటేమైనా మనకున్నటువంటి టెక్స్ట్ బుక్లో నుంచి వస్తుంది. తర్వాత వేరే బయట ఉన్నటువంటి అది కూడా మీ అందరికీ తెలిసినవే వస్తాయి. అన్ని చూసుకొని ఆన్సర్లు అక్కడే ఉంటాయి. కంపల్సరీగా 20కి ఎట్లా లేదన్నా కానీ 18 మార్కులు అసలు 20 తెచ్చుకునేవాళ్ళు 20 తెచ్చుకోవచ్చు. కనీసం 18కి తగ్గకుండా వస్తాయి. అలాగూ ఆ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత భాగ్ 3లోకి వచ్చేస్తాము. భాగ్ 3లో కవి పరిచయాలు ఉంటాయి. జాగ్రత్తగా చదువుకోండి. 17లో కవి పరిచయాలు 2 ఇస్తారు. కబీర్దాసు, మైథిలి షన్నుగుప్తు 2 వెరీ వెరీ ఇంపార్టెంట్. అందులో 99% కబీర్దాసు వచ్చేస్తుంది. మీరు చదువుకుంటే అది మాత్రం 5 మార్కులకి 5 వచ్చేస్తాయి. కబీర్దాసు, మైథిలి షన్నుగుప్తు ఆ రెండిట్లో 2 చదవని వాళ్ళు కంపల్సరీగా కబీర్దాస్ అన్న చదువుకోండి. తర్వాత సీతారాం సక్సేరియా పేరా ఇస్తాడు. ఆ పేరా కూడా 99% వస్తుంది. ఆ పారాగ్రాఫ్ రాసేటప్పుడు కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 5కి 5 వస్తాయి. అక్కడ సీతారాం సక్సేరియాక జన్మనిస్తాడు. అది కంపల్సరీగా మీరు అక్కడే ఉంటుంది కాబట్టి చూసి రాయాలి. తర్వాత డాష్గా జన్మ అంటే ఉస్కా అని ఉంటుంది. మీరు ఉస్కా అని పెడితే అక్కడ మార్కు పడదు. ఎవరిది ఉస్కా అంటే పైనిచ్చేటువంటి కవి పేరు సీతారాం సక్సేరియా అని కంపల్సరీగా మీరు అది చేస్తే అక్కడ మాత్రం మీకు 5కి 5 కంపల్సరీగా వస్తాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్కి వచ్చి భాగ్ 4లో మీకు 8 క్వశ్చన్స్ ఇస్తాడు. 6 రాయాలి. 6లో కబీర్కే దోహేలో మొట్టమొదటి ఉన్నటువంటి 4 దోహేల్లో ఖచ్చితంగా ఒకటి వస్తుంది. మీకు 6 క్వశ్చన్స్ రాయాల్సిన దాంట్లో 4 దోహేలు చదువుకోండి. ఆ తర్వాత కొన్ని నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాలా వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. మీరు చదువుకొనే ఉంటారు కాబట్టి ఇవి ఖచ్చితంగా రివిజన్ చేసుకోండి. మొదటి క్వశ్చన్ ఉదార వ్యక్తికి పహచాన్ కైసే హో సక్తి హై. 2 ఖర్ చలే హమ్ ఫిదా సే ధరతీ కో దుల్హన్ క్యోं కహా గయా హై. 3 ततारा की तलवार के बारे में लोगों का मत क्या मत है. सवार के जाने के बाद कर्नल क्यों हक्का बक्का रह गया. 5th वन सर हिमालय का हमने न झुकने दिया. इस पंक्ति में हिमालय किस बात का प्रतीक है. ततारा वामिरो की त्यागमयी मृत्यु से निकोबार में क्या परिवर्तन आया. नेक्स्ट 7th वन हरिहर काका को महंत और अपने भाई एक ही श्रेणी में है. मैथिली शनगुप्त ने कैसे मृत्यु को सुमृत्यु कहा. नेक्स्ट
9th वन अनपढ़ होते हुए भी हर हर काका दुनिया की बेहतर समझ सकते हैं, कहानी के आधार पर स्पष्ट कीजिए। ఈ క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఒకసారి చదువుకోండి. మిగతా 90 అబవ్ వచ్చే వాళ్ళందరూ కూడా ఇంకా కొన్ని క్వశ్చన్స్ కూడా ఎక్స్ట్రా చదువుకోండి. నెక్స్ట్కి వచ్చి భాగ్ 5లోకి వచ్చేద్దాము. भाग 5లోకి వచ్చేద్దాము. किसी एक प्रश्न का उत्तर 8 पंक्तियों में लिखे అని ఉంటుంది. ఇది కంపల్సరీగా చూసుకోండి. కొంతమందికి మరి చదవడం రాకపోయినా కానీ మీరు గుర్తుపెట్టుకోండి. అంటే భాగ్ 5లో లెటర్ రైటింగ్ ఉంటుంది ఖచ్చితంగా 8 మార్కులకి. భాగ్ 5లోకి వచ్చి మొట్టమొదట పద్య భాగంలో 2 సారాంశం కోసం ఇస్తాడండి 8 మార్క్స్కి. ముందే చెప్పుకున్నాము మీరాబాయి వెరీ వెరీ ఇంపార్టెంట్, గ్యారంటీగా మీరాబాయికే బారేమే అని ఇచ్చినప్పుడు 8 మార్క్స్ గురించి పెద్దది రాయాలి సారాంశం. తర్వాత గద్య భాగం నుంచి 2 ఇస్తారండి, 1 రాయాలి. దానిలో బడే బాయి సాబ్ ఖచ్చితంగా వస్తుంది, అది చాలా వరకు 8 మార్క్స్కి. ఆ విధంగా 2 చదువుకున్నట్టయితే ఆ 2 వచ్చేస్తాయండి. నెక్స్ట్కి వచ్చి భాగు 6లో అండి కిసి ఏక ప్రశ్నకా ఉత్తర్, ఇది కంపల్సరీగా లెటర్ రైటింగ్ అండి. లెటర్ రైటింగు 8 మార్కులకి రాయాలి. మీరు చూసుకునేటప్పుడు ఖచ్చితంగా లెటర్ రైటింగ్ కొంతమంది చూడకుండా ఎట్లా పడితే అట్లా వచ్చేస్తున్నారు, చూసి దానిలో మీరు చుట్టి పత్ర ఒకటి కంపల్సరీ ఉంటుంది. తర్వాత పుస్తక విక్రేత కా నామ పత్ర కానీ పితాజీకో పత్ర కానీ చుట్టి పత్ర రాసేటప్పుడు మీరు జాగ్రత్తగా చూడాల్సింది ఏంటంటే కక్షాధ్యాపకన, వర్గాధ్యాపకన, ప్రధానాధ్యాపకన చూసి ఖచ్చితంగా అది ఒక చోట ఇస్తే ఒకటైతే మళ్ళీ మార్కులు పడవు. పిల్లలు మీరు ఒకసారి ఖచ్చితంగా మీరు కక్షాధ్యాపక అంటే కక్షాధ్యాపకు, ప్రధానాధ్యాపక అంటే ప్రధానాధ్యాపక రాయాలి, వర్గాధ్యాపక అంటే వర్గాధ్యాపకనే రాయండి. మళ్ళీ చుట్టి పత్రిక కూడా మీరు మెన్షన్ చేయండి, స్టేషను కామా డేట్ ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత లెఫ్ట్ సైడ్ పతా, చుట్టి పత్రిక కూడా పతా రాయండి, మార్కులు తీసేస్తారు. తర్వాత కంపల్సరీగా పుస్తక విక్రేత కా నామ పత్రలో కానీ పితాజీకో పత్రలో కానీ పతా రాయడం మర్చిపోవద్దు. అక్కడ ఎడం చేతి వైపు పతాని బాక్స్ కొట్టేసి రాయండి, వెరీ ఇంపార్టెంట్. ఫ్రెష్ పేజీ మొదలుపెట్టి రాయండి, సగం వేరే క్వశ్చన్ రాసి సగం కొట్టేసి రాయమాకండి, మార్కులు పడవు. ఒక దానిలో సగం రాయొద్దు. అక్కడ లెటర్ రైటింగ్ మాత్రం జాగ్రత్తగా రాయండి, ఫుల్ మార్కులు పడతాయి. తర్వాత లాస్ట్కి వచ్చిన తర్వాత క్వశ్చను 30th క్వశ్చన్లో కిసి ఏక్ నిబంధ అంటే 4 ఇస్తాడు, 1 రాయాలి. అందులో కంపల్సరీగా కిసి ఏక్ త్యోహార్ అంటాడు. కిసి ఏక్ త్యోహార్ అంటే మీ ఇష్టం, దీపావళినే చదవండి. అక్కడ మెన్షన్ చేస్తాడు కంపల్సరీగా దీపావళి అని రాయండి. దీపావళి అన్న ఒకటే, కిసి ఏక్ త్యోహార్ అన్న ఒకటే. తర్వాత వెరీ ఇంపార్టెంట్ పర్యావరణం ఒకటి, ప్రదూషణ్, తర్వాత కంప్యూటర్, ఈ 3 బాగా చదువుకుంటే కంపల్సరీగా వస్తుంది. తర్వాత అందరికీ ఆల్ ది బెస్ట్, బాగా రాయండి.